వైసీపీ హయాంలోనే పోలవరం కట్టలో మట్టి లూటీ జరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. అప్పటి అక్రమాలకు సంబంధించిన ఫోటోలను చూపిస్తూ కట్టుకథనాలతో సాక్షి పత్రిక అడ్డంగా దొరికిపోయిందని ఎంపీ విమర్శించారు. పోలవరం కుడి కాలువ కింద 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా కేసు నమోదైందన్నారు. కానీ ఇప్పుడు ఏదో జరిగిపోయినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని, అట్లాగే గత 2019లో కూడా చేసుకుని అధికారంలోకి వచ్చారు. మీరు అధికారం రావటం కళ, మీ చరిత్ర కలిసిపోయింది, మీరు మాజీలుగానే మిగిలిపోతారు. మా హయాంలో పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందజేయాలనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఎటువంటి అక్రమాలు పోలవరం కుడి కాలువలో జరిగినట్లన్నిటికీ కూడా గుడ్. ఏదో ఈడీ కంప్లైంట్ రాశారంటున్నారు, రాసేయండి, నేను కూడా స్వాగతిస్తున్నాను. వాళ్ళు కూడా రావాలి, ఈ అక్రమాలన్నీ బయటికి తీయాలి, ఈ ఫేక్ ఫోటోలు ప్రచారించేది కూడా ప్రజలకు తెలియాలని కోరుకుంటూ, పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమాలు బయటకి కోర్టుల్లో ఉన్నాయి. కోర్టుల్లో స్టే మీద ఆగుతున్నారు, ఎన్జిటీలో స్టే మీద ఆగుతున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఇటువంటి ఫేక్ వార్తలు రాసినా కూడా కోర్టుల్లో ఉన్న రికార్డులు చెరగవు, గూగుల్ టేక్లో ఉన్న ఫోటోలు చెరిగిపోవు. సాక్ష్యాధారాలు మళ్ళీ మీకు ఇస్తున్నా, మీకు ఇచ్చా. హైకోర్టులో కేసు ఉందో లేదో చూసుకోండి, 2022లోనే ఎన్జిటీలో కేసు ఉందో లేదో చూసుకోండి, 2 కోట్ల క్యూబిక్ మీటర్స్ కరెక్టా కాదో చూసుకోండి. అవన్నీ జరిగిన మాట వాస్తవం, ఈ సాక్షిలో వచ్చిన ఫోటో మాట వాస్తవం. ఈ ఫోటో ఏ టైంలో తీశారో తెలుసుకోండి, ఎవరో కాంట్రాక్టర్ తెలుసుకోండి. అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్లి నిజాలు ప్రజలకు తెలియజేయాలని మా పాత్రికేయ సోదరులందరికీ కూడా కోరుతూ అందరికీ ధన్యవాదాలు.